దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఆరాధనలో అనగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆరాధనలో పరిశుద్ధాత్ముడు నాట్యమాడిస్తాడా? పరిశుద్ధాత్ముడు దైవ ఆరాధనలో నాట్యమాడిస్తాడా? నేటి కాలంలో అనేక వీడియోస్ నేను చూసి ఈ మధ్య ఆర్సెం ఫాదర్స్ సినిమా స్టెప్పులు వేసినట్టు వారి వీడియోస్ నేను చూశాను. దేవుని పాటలకే ఆ సిస్టర్స్, ఆ ఫాదర్స్ ఆరాధన నాట్యమాడుచున్నట్టు వారు వీడియోస్ పెట్టారు. అలాగే కొంతమంది ఆ మ్యూజిక్ ప్రేరణను బట్టి వారు స్టెప్స్ వేస్తూ ఆరాధనలో వారి యొక్క ఊపు, శరీర స్పందన నేను చూసి వారి తలల మీద, సహోదరుల యొక్క తలల మీద ముసుగులు కానీ అవేమీ లేకుండగా ఆరాధన అంటూ గంతులు వేస్తూ ఉన్నారు. ఈ వీడియో చేయడానికి గల కారణము అదే ప్రియులరా. ఇలాంటి వారిని మనం అడిగితే వాళ్ళు చెప్పే వాక్యాలు ఏంటంటే, ఈ 150వ కీర్తన 4వ వాక్యంలో తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించమని ఉంది అండి, నాట్యం చేయమని అక్కడ ఉంది అండి. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో 14వ వచనంలో దేవుని సన్నిధిలో ఆత్మ కొలదిగా దేవుని సన్నిధిలో నాట్యమాడినట్టు అక్కడ ఉంది అండి అని రెఫరెన్స్లు చూపించగలుగుతారు. నేనేమంటున్నానంటే, దైవ ఆరాధనలో పరిశుద్ధాత్ముడు ఈ డీజే సౌండ్స్, ఈ మ్యూజిక్ సౌండ్స్ని బట్టి ఆరాధన అలా ఉంటుందా అంటున్నాను నేను. మీరు వేసే స్టెప్స్, మీరు వేసే గంతులు, మీరు వేసే మామూలు స్టెప్స్ కదా అవి, అలా వేస్తున్నారు స్టెప్స్. అదేనా వాక్యంలో చెప్పబడిన నాట్యము? అదేనా? అంటే నాట్యముతో అంటే అలాంటి గంతులు, చిందులు వేయడమేనా? అదేనా దేవుని వాక్యం? నేను చాలా వీడియోస్ చూసి బైబిల్లో ఎక్కడైనా ఆరాధనలో నాట్యం చేసినట్టు ఎక్కడైనా ఉందా అన్నది నేను చూస్తే, ఆరాధనలో, దైవారాధనలో డీజే సౌండ్స్, లేకపోతే సంగీతాలతో, లేకపోతే ఈ చిందులు, ఈ గందరగోళాలు ఎక్కడా నాకు కనబడడం లేదు. నేను యేసు ప్రభువారు చెప్పిన మాటను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. ఆ సమరీ స్త్రీతో యేసు ప్రభుల వారు చెప్పిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వాక్యంలో, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నమాట అక్కడ మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్ముడు ఆత్మతో సత్యముతో ఆరాధనకు ప్రోత్సహిస్తాడు. అంటే హృదయపు అడుగు భాగము నుండి ఆత్మ ఆవేదనతో దేవుణ్ణి స్తుతించడం దేవుడు కోరుకుంటాడు. 18వ కీర్తనలో 3వ వాక్యంలో, కీర్తనీయుడైన యెహోవా
అన్న మాట ఉంటుంది. కీర్తనలు పాడుకుంటూ ఒకవేళ మీరు సంగీతాన్ని జోడించవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ చిందులు గంతులు భూమి అదిరేటట్టుగా ఈ చక్కని జడ ఇది ఎగిసిపడేటట్టుగా కాకుండా చాలా మంది లేచి నిలవబడండి ఆరాధించుకుందామని వారి ఇష్టం వచ్చినట్టుగా నాట్యాలు చేయడం మనం చూస్తాం. అది ఆత్మతో తనివి తీరా వారు ఆరాధించుకుంటున్నారండి ఆ విధంగాని మీరు అనొచ్చు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధనకు ఒకవేళ సంగీతం పెట్టాలనుకుంటే గంతులు వేసే సంగీతం ఉండకూడదు. సినిమా సంగీతంతో ఉర్రుతలాడుతూ అదిరిపోయే ఆ మ్యూజిక్లు, ఆ సెట్టింగ్స్ ఇవి కాదు. జడేసుకోరు, వెంట్రుకలు విరబోసుకోవడం, ఆ ఎగురుతున్నప్పుడు ఆ వెంట్రుకలు ఎగరడం, ఆడపిల్లలైతే మరి సిగ్గు లేకుండా ఆ చున్నీ లేకుండా ఏమీ లేకుండా ఎగిరెగిరి పడుతుంటారు. యేసుప్రభు ఏమో ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించమని దేవుడు చెప్తే ముసుగు లేకుండా తల మీద ముసుగు పోతుందే. చూడండి, కన్న తల్లి ఎదన ఒకవేళ ఆ పవిట పక్కకి వెళ్ళిన వెంటనే ఆమె సరి చేసుకుంటుంటుంది. మరి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒక క్రమము మర్యాద ఏమీ లేదా? సంఘములో క్రమముగా మర్యాదగా ఉండమని వాక్యం చెప్తుంది కదా. అంటే ఆత్మ మనలను ఆరాధనలో ఎలా నడిపిస్తుంటుంది? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడు? ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. ఎక్కడైనా నమూనా ఉందా అని మనం చూస్తే, మనం ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి పరలోకంలో ఆరాధన ఎలా ఉందో చూపించాడు యోహాను గారికి. నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8-9 వాక్యాలు, 4 జీవులు వారి ఆరాధన మనం చూస్తాం. 8-9 వాక్యాలు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఇక్కడ ఎగిరినట్టు గంతులేమీ లేదు. ఆత్మతో సత్యముతో వాళ్ళు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్తున్నారట. ఒక నమూనా. ఆరాధన అంటే నోటితో పని ఉండాలి, శరీరంతో కాదు, కాళ్ళు చేతులతో గంతులు వేయడం కాదు. మీకు ఎవరు చెప్పారు అది ఆరాధన అని? ఆరాధన అంటే సత్యముతో, ఆత్మ ద్వారా సత్యముతో ఈ మాటలు పలకాలి. నా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని మనం
పరిశుద్ధాత్మ పొందుకున్న మనం ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి కొనియాడుచూ ఉండాలి. కొనియాడడం, శ్లాఘించడం, ఆయన్ని కీర్తించడం, మహిమపరచడం. అంటే నాట్యం అంటే ఆరాధన? చెప్పండి. గంతులు వేయడం అంటే అది ఆరాధన? ఎవరు చెప్పారు మీకు? పరిశుద్ధాత్ముడు దైవారాధనలో నాట్యానికి ఆయన ప్రోత్సహిస్తున్నాడని చాలామంది లేపి నిలబెట్టి మంచి డీజే సౌండ్ లాగా ఒక పాట స్పీడ్గా పాడిందే పాడడం ఆరాధన అంటూ. అంటే వారి ఇష్టానుసారంగా దానికి ఇంత సమయం అనే లిమిట్ కూడా లేదు. అసలు ఆత్మలో అండి పరమోశం చెంది అక్కడ ఆ చర్చిలో అండి ఏమి ఆరాధన చేస్తారండి. యేసుప్రభు అలా చెప్పలేదు. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి దానికి నిదర్శనం పరలోకంలో 4 జీవులు అనబడే వారు చేసిన ఆరాధన మనం చూసాం. తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వాక్యాల్లో 24 పెద్దలు వారు ఎలా ఆరాధించారు ఒక ప్రతీక గుర్తు నేను చదువుతున్నా. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పొచ్చు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అంటే తగ్గింపు జీవితాన్ని అక్కడ చూపుతున్నారు. తగ్గింపు జీవితంతో, అయ్యా ఈ విశ్వాన్ని ఈ సృష్టిని సృజించిన సృష్టికర్తవు నీవు, నీ చిత్తాన్ని బట్టే ఇవి సృజించబడ్డవి, నీవే మహిమకు ఘనతకు ప్రభావానికి పొంద నరుహుడు అని 24 పెద్దలు వారు ఆరాధించిన ఆ విధానం మనకు అక్కడ చూపించబడుతుంది. అంటే ఎందుకు యోహాను గారికి ఈ ఆరాధన చూపించడం జరిగింది అంటే, ఈ డీజే రికార్డ్ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది కదా, ఇవి చేస్తారని దేవునికి ముందే తెలుసు. ఏంటండి ఆ వేదికల మీద ఆ డ్యాన్సులు ఏంటి అసలు? అంటే దేవుడు డ్యాన్సులు వేస్తే చూస్తూ ఉండేవాడా? అంటే 47వ కీర్తనలో ఉంది, నేను చదివి వినిపిస్తాను ఎందుకంటే మీకు ఆధారం కావాలి. మన దేవుడు ఎవరు? 47వ కీర్తనలో చక్కని మాట అక్కడ రాయబడిన విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. 2వ వాక్యం, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆ తర్వాత 2వ పర్యాయము కూడా 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. మొదటి వాక్యం 47వ కీర్తన మొదటి వాక్యం, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. ఆయన మహారాజు వస్తున్నాడంటే, రాజుగారు వస్తున్నారంటే డ్యాన్సులు వేస్తారా? చెప్పండి. ఈ విశ్వానికి చక్రవర్తి వస్తున్నాడంటే ఆ చక్రవర్తి ఎదుట డ్యాన్సులు వేస్తారా? ఈ చేతులు 2 జోడించి, రాజువైన దేవా, 145వ కీర్తనలో రాజు దావీదు మహారాజే, ఆయన ఆ రాజుని సృష్టికర్త అయిన ఆ చక్రవర్తిని ఏమని ఆరాధిస్తున్నాడు?
145వ కీర్తన 1వ వాక్యం. రాజువైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. ఆరాధనలో పరిశుద్ధాత్ముడు మీరు చేసి నాట్యం చేయమని చెప్పలా. గొంతులేయండి, భూమి అదిరేటట్టు, జడలు ఊడేటట్టు, బట్టలు పైనుండి తొలగిపోయేటట్టు అని చెప్పలా. నేను చెన్నైలో అక్కడ ఒక సంస్థ ద్వారా సేవ చేస్తూ ఉండేవాడిని. 1993 వరకు అక్కడ చేశాను. 89 నుండి 93 వరకు 4 సంవత్సరాలు అక్కడ సేవ చేశాను. ఆ కాలంలో ఒక మంచి ఆత్మీయ మిత్రుడు నాకున్నాడు. ఆ ఆత్మీయ మిత్రుడు వచ్చి, ఆల్ నైట్ వస్తావా, వెళదాం, చాలా అద్భుతంగా జరుగుద్ది అంటే, సరే వెళదామని వెళ్ళాను. అది ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్లో ఇప్పుడు మనం లేచి నిలబడి దేవుని ఆరాధించుకుందామని ఆ సేవకుడు చెప్పగా అందరూ లేచి నిలబడ్డారు. ఇక సంగీతం, పాటలు ప్రారంభించబడ్డాయి. పోను ఆరాధన ఎలా తయారైందంటే, వారికి ఉన్న జడలు లేవు, ఊడిపోయినాయి. ఎదరున్న ఆ యొక్క పవిట్లు, ఆ చున్నీలు ఏమీ లేవు. పురుషుల పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, ఎగురుతున్నారు. ఇక ఎంత శక్తి కొలదిగా ఎగరాలో అంత శక్తి కొలదిగా ఎగురుతున్నారు. అంతకంటే ఎక్కువగా ఈ యొక్క స్త్రీలు కూడా ఎగురుతున్నారు. ఎగిరి ఎగిరి తన్మయం చెందేసి ఎక్కడున్నారో మర్చిపోయి, పురుషులు ఇటు, ఆడపిల్లలు ఇటు, పురుషులు ఇట్లా మిక్స్ అయిపోయారు. నేను ఇంటికి పారిపోయాను. అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆరాధన అంటే ఇలా ఉంటుందా అని నేను వాస్తవంగా భయపడే ఇంటికి వెళ్ళిపోయాను. యాడ మీద పడతారని భయం వేసింది నాకు. అంటే ఆరాధనకి రూపు లేకుండా పోయింది. దయచేసి ఒక నమూనా మనం ఎక్కడైనా జరగగా చూస్తే నేర్చుకోవాలి. అందుకోసమే యోహాను గారికి చూపించాడు, వీళ్ళు పిచ్చి పిచ్చి ఆరాధన చేస్తున్నారు, ఏందో విరగబడుతున్నారు, విరుచుకుంటున్నారు శరీరాన్ని. అబ్బో, ఏం స్టెప్పులో, మామూలు స్టెప్పులు కాదండి, సినిమా యాక్టర్లు కూడా పనికిరారు. అసలు ఏం స్టెప్పులు అండి అంటే కసి తీర్చుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ వేసే అలవాటు ఉంటుంది. ఇక ఈ క్రైస్తవులు ఈ యొక్క వర్షిప్ అనగానే ఇక హీరోలు అయిపోతున్నారు, హీరోయిన్లు అయిపోతున్నారు. ఇక చూసుకోండి, ఆ మ్యూజిక్, ఆ డీజే బాక్సులు చర్చిల్లో, అది ఆరాధన, అది దయ్యపు ఆరాధన. అది పరిశుద్ధాత్ముడు ఆరాధన ఎలా చేయిస్తాడంటే, ప్రభు చెప్పాడు కదా, దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. సరే, 4 జీవులు ఏ రీతిగా ఆరాధించారు, 24 పెద్దలు ఏ రీతిగా ఆరాధించారు మనం చూశాం. కోట్ల కొలదిగా దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి నేను చదువుతున్నాను. దయచేసి వినండి ప్రియులారా, వినాలి, మనం విని నేర్చుకోవాలి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడై ఉన్న వానికిని
గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇది ఆరాధన. దేవునికిని, గొర్రె పిల్లకును, ఆ సింహాసనాల మీద ఉన్న వారికి ఈ 4 శివులు, 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు ఏ రీతిగా ఆరాధించారో ఒక నమూనా మనం చూసాం. దీనిని బట్టి అయినా మన ఆరాధన ఎలా ఉండాలో మనం సరి చేసుకోవాలి. మన ఆరాధన ఎలా ఉండాలో సరి చేసుకోకపోతే ఎలాగా? ప్రియమైన దేవుని పిల్లలారా, కొత్త నిబంధనలో కొన్ని నాట్యాలు మనం చూస్తాం. అంటే మన వాళ్ళు వేసే నాట్యాలు బయట వేసే నాట్యాలకు ఏమీ తక్కువ కాదు. వాళ్ళకంటే మన వాళ్ళే మంచి మంచి అన్ని గతంలో ఎక్కడెక్కడ డ్యాన్స్ ప్రోగ్రాలు వేశారో దాన్ని కూడా ఇప్పుడు బాగా వాడుకుంటున్నారు. గతంలో కాలు ఆడేది ఇప్పుడు కూడా సేవకు వచ్చిన కాలు ఆడిస్తున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం తంబురుతో, నాట్యముతో దేవుని స్తుతించాలి మనం. కాబట్టి స్తుతించడం అంటే ఏంటి? నాట్యం చేయడమా? కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గందరగోళంగా ఉన్నాయి. నేను ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు నేర్పాలని నేను ఆశపడుచున్నాను. పాత నిబంధనలో దావీదు మహారాజు దేవుని సన్నిధిలో శక్తి వంచన లేకుండా నాట్యం చేశాడండి. డీజే మీద చేశాడా? ఆత్మవశంలో ఆయన పరవశించుకుంటూ పాట పాడుకుంటూ ఆరాధించారు. మంది అట్టు కాదు కదా, మంది డీజే కదా. మందంతా మ్యూజిక్, బాక్సులు, సౌండ్ అదిరిపోవాల. మన ఆరాధన అంటే మామూలుగా ఉండదు. కాబట్టి అది ఆధారం చేసుకొని దావీదు వల్ల నేను కూడా నాట్యం చేయాలి. ఇప్పుడు పరలోకంలో దేవుడు ఒక నమూనా ఎందుకు చూపించినట్టు? ఆ నాట్యం కాదు, దావీదు వేసిన ఆ నాట్యం కాదు. ఇదిగో పరలోక సంబంధమైన ఆరాధన ఇలా చేయండి అని అది ఉండగా ఇది ఎందుకు చూపించినట్టు? అవును, దేవుని సన్నిధిలో దావీదులాగా మనం కూడా నాట్యం ఆడాలన్నది వాక్యంలో ఉందండి అని ఉంది కదా. మరి ఇది ఎందుకు చూపించినట్టు? ఈ నమూనా ఎందుకు చూపించినట్టు యోహాను గారికి? అది వద్దనే కదా. అది కాదురా నాయన ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో కొనియాడాలి, దేవుణ్ణి శ్లాఘించాలి, ప్రస్తుతించాలి, దేవుని గణపరచాలి, మహిమపరచాలి. నీ దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు తెలుసుకున్నావో, నీకు ఏమై ఉన్నాడో ఆయన నీ పెదవులతో, నీ ఆత్మతో, నీ హృదయంతో ఏ రీతిగా ఆయన్ని గణపరచాలి, నీ నాలుగుతో, నీ యొక్క హృదయ స్పందన కలిగి ప్రభువును ఏ రీతిగా స్తుతించాలో, నీ అనుభవం ఏంటో ప్రభువుతో రుచి చూచి ఆయన్ని స్తుతించాలి. ఆయన కీర్తనీయుడు. నేను కొన్ని నాట్యాల గురించి చూపిస్తాను. మనవాళ్ళు వేసే నాట్యాలకి, నేను చెప్పే నాట్యాలకి ఎలా ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 6వ వాక్యంలో హేరోదు రాజు యొక్క జన్మదినాన డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో హేరోదియ కుమార్తె యవనస్తురాలు అద్భుతంగా నాట్యం చేసింది. ఆ నాట్యానికి రాజుగారు ముగ్ధుడై నీకేం కావాలో కోరుకో అని అవకాశం ఇచ్చాడు. నేను అవన్నీ చెప్పట్లా. అంటే ఆమె నాట్యానికి హేరోదు రాజు ముగ్ధుడైపోయాడు.
ఇప్పుడు మీ నాట్యానికి ఎవరు ముగ్ధులు అవ్వాలి? అక్కడ నాట్యం ఉంది. రాజుగారి ఎదుట నాట్యం చేసిన నాట్యం ఉంది. మరి మీ మీ నాట్యానికి ఎవరు ముగ్ధులు అవ్వాలి? అంటే ఆ నాట్యం కావాలని దేవుడు కోరుకుంటున్నాడా? నాట్యం కావాలని దేవుడు కోరుకున్నాడా? ఆరాధన కోరుకున్నాడా? నాట్యం కోరుకున్నాడా? రెండవ విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యంలో, నిర్గమకాండం 32వ అధ్యాయంలో 6వ వాక్యంలో జరిగిన పాత నిబంధన సంగతిని పౌలు గారు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. జనులు తినుటకును త్రాగుటకును లేచిరి, ఆడుటకును లేచిరి. జనులు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి. 2 చోట్ల అక్కడ రాయబడింది. సందర్భం ఏంటి? దేవుని స్థానంలో వారు దూడ బొమ్మను పెట్టుకొని ఇశ్రాయేలీలు, ఇక మోషే లేడు, యెహోవా దేవుడు లేడు, ఇక మనకు దూడ బొమ్మ దేవుడు దేవత అని వాళ్ళు నిజదేవుణ్ణి మర్చిపోయి వీళ్ళు ఇక తిన్నారు, తాగారు, ఇక ఆడడానికి లేచారు కదా. కాబట్టి ఆరాధనలో, ఆదివారం ఆరాధనలు బాగా తినాలి, ఎగరడానికి బాగా తినాల, తిని రావాలి. మరి నాట్యం అంటే సామాన్యమా? నాట్యం చేయాలంటే పస్తుతో నాట్యం చేయలేరు కదా. కాబట్టి వారు కూడా తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచిరి. నేటి కాలంలో కూడా చర్చిలో, బయట వేదికల్లో ఎందుకో మరి ఈ నాట్యమాడుచు, గంతులేస్తూ ఆరాధన అనే పేరు పెట్టి ఎగిరెగిరి పడుతున్నారు. వారు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి అన్న అనుభవం నేటి కాల క్రైస్తవుల యొక్క ఆరాధన ఇట్లాగే ఉంది అని పౌలు గారు ఖండిస్తున్నాడు. వారు కూడా ఆడుటకు లేచారు. వెంటనే దేవుడు కోపగించుకున్నాడు. అంటే అప్పటి మోషే కాలపు ప్రజలు తినుచు త్రాగుచు ఆడుటకు లేచినట్టుగా పౌలు గారి నాటి కాలంలో ఉన్న క్రైస్తవుని కూడా చూచాడు. ఇదేంట్రా డాన్స్ ప్రోగ్రాం ఏంటి, ఆటలేంటి, ఆరాధన అంటే ఇదే? వెంటనే దేవుడు కోపగించుకొని మోషేను రేపాడు. ఇక మోషే కోపంతో వచ్చి ఆ దూడను కాల్చి పొడి చేసి ఆ బూడిదను, ఆ పౌడర్ను నీళ్ళలో కలిపి వారికి తాగించాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఎదుట కనబడుచున్న నాట్యాలను చూస్తూ దేవుడు ఊరుకుంటున్నాడు అంటున్నారా? కాదు కాదు కాదు. వినండి, ఇంకా నేను చెప్తాను, ఇంకా వినండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 3వది లూకాసు వార్త 15వ అధ్యాయం 25వ వాక్యంలో, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. సమస్తాన్ని తండ్రి దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్ళి ఆ డబ్బునంతా వేశ్యలకు, భయంకరమైన పాప కార్యాలకు వాడేసి ఒట్టి చేతులతో వచ్చాడు. పోతే పోని బతికాడు, వచ్చాడు అని ఆ ఆనందంతో, ఆ సంతోషంతో చేర్చుకొని ఒక విందు ఏర్పాటు చేశాడు. మేళ తాళాలతో, వాయిద్యాలతో నాట్యం, డ్యాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టాడు. ఒక విశేషమైన కార్యక్రమం ఉన్నప్పుడు ఆ దినాలలో నాట్యం చేసే అలవాటు, ఆనవాయితీ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది.
కాబట్టి ఆ నాట్యము, ఆ వాయిద్యాలు, ఆ మోత విని పొలంలో పని చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చిన ఆ అన్నయ్య చూసి ఆగి, ఏంటి మేళతాళాలు ఏంటి, డ్యాన్స్ ప్రోగ్రాలు ఏంటి అంటే, తప్పిపోయి తమ్ముడు వచ్చాడరా, వేశ్యలతో తగలబెట్టి ఏ రోజైనా నా స్నేహితులకు నాకు ఒక మేకనైనా ఇచ్చావా కోసుకోమని, చిన్న కొడుకు రాగానే సమరం చేసేస్తున్నావే. కాబట్టి ఆనాటి ఆనందాలకి, సంతోషాలకి నాట్యం ఉండేది. మరి ఇప్పుడు ఆరాధనలో ఆ నాట్యాలకి ఈ నాట్యాలకి ఏమీ తేడా లేకుండా పోయింది. దేవుడు కీర్తనీయుడు కదా, మనము పాడితే వినాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. పాటను పక్కన పడేసి, స్తుతించడం పక్కన పడేసి ఈ గంతులు వేయడం ప్రారంభిస్తున్నారు. ఇంటర్లో ఉంటుంది కదా మధ్యలో కదా, పాట మధ్యలో ఇంటర్లోడు ఇది చూసుకోండి ఏం స్టెప్పులో. కసి తీర చిన్నప్పటి నుంచి వేసి మానేసిన ఆ డ్యాన్స్, మారు మనిషి పొంది బాప్టిజం పొంది సేవకు వచ్చి కూడా ఆ గంతులేంటి, ఆ గంతులేంటి? సినిమా పాటలకి వేసే ఆ గంతులు నీ దగ్గర ఎందుకున్నాయి అసలు? ఇందులో డిస్కో డ్యాన్స్ లాగా. అందుకోసమే వ్యభిచార సంబంధమైన దురాత్మలు ఆ నాట్యంలో పట్టుకుంటాయి. నేను చెన్నైలో సంఘంలో క్రమం ఉండాలి, మర్యాద ఉండాలి అని పౌలు గారు చెప్పడం జరిగింది. కొరింథీయుల మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చివరిలో చెప్పాడు ఆయన, సంఘంలో ఎలా ఉండాలి, క్రమము మర్యాద ఉండాలి. నాట్యాలకి అర్థం పర్థం లేకుండా పోయింది. తర్వాత 4వ విషయం కూడా మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 17వ వాక్యం, లూకా సువార్త 7వ అధ్యాయం 32వ వాక్యంలో, సంత వీధులలో పిల్లన గ్రోవి ఊదుకుంటూ నాట్యం చేసుకునేవారట. కానీ వాళ్ళు నాట్యానికి రాలేదట. వాళ్ళు అలిగారు రాలేదని. అంటే వాళ్ళు పిల్లకాయలను పోలి ఉన్నారని దేవుడు చెప్పాడు ఆ సందర్భాన్ని బట్టి. అంటే వీధుల్లో పిల్లను వేసుకొని నాట్యం చేసుకునేవారు, అంటే ఆడిపించుకునేవారు పిల్లల్ని. ఎట్లా అయింది అంటే, ఈ నాట్యాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇది ఒక లోక ఆకర్షణ, శరీర ఉప్పొంగు, ఆరాధన అంటే అంత చౌకబారం అయిపోయింది. అలా అయిపోయింది. ఇక ఇప్పుడు ఇటువంటి ప్రసంగాలు నేను చేసి వీడియో పెట్టినా స్కిప్ చేస్తారు. వీళ్ళకి ఆత్మ లేదులే, ఆత్మ పొందుకుంటే కదా మనకలాగా మరి చిందులేస్తారు, గెంతులేస్తారు అని, వీళ్ళకి ఆత్మ లేదు కదా అని వాళ్ళు అంతేను, వాళ్ళు ఎంత చెప్పినా వినరు అని స్కిప్ చేస్తారు, లేదంటే తీసేస్తారు. తర్వాత 5వది, ఇది చాలా డేంజర్. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యంలో, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని ధనవంతుడు కేకలు వేస్తున్నాడట. కేకలు వేస్తూ నేను యాతన పడుచున్నాను అగ్ని జ్వాలలో, యాతన పడుతున్నాడట, కేకలు వేస్తున్నాడట. ఇప్పుడు ఆయన స్ట్రెచర్ ఎలా ఉంటుంది చూడండి, డాన్సే. కళ్ళల్లో కారం పడితే పిల్లలు ఏడుస్తూ కాళ్ళు చేతులు ఎలా ఏడ్చుకుంటూ బాధ అనుభవిస్తారో, అది ఆరాధనకు అర్థం లేకపోతే, ఆరాధన అంటే నాట్యం అని చిందులేసేవాళ్ళు రేపు నరకంలో చిందులేస్తారు. ఈ విషయం మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నా.
దేవుడు మన నాట్యాలు చూడాలని ఆయన ఎదురు చూడడం లేదు. ఆయన ఎదురు చూడడం లేదు. మీకు ఒక విషయం చెప్తాను. పౌలు గారు బహుగా ఖండించాడు ఈ నాట్యాన్ని. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో, ఆరాధనట ఆత్మతో ఆరాధించాలి అంటూ, ఆరాధనకు శరీరము ఆస్పాదము కాకూడదు. అంటే ఆరాధన అది ఆత్మకు సంబంధించింది, శరీరము ఆస్పాదము కాకూడదు. అంటే శరీర సంబంధమైన ఒకవేళ నాట్యం చేస్తున్నా, శరీర సంబంధమైన ఆచారాలు ఏదైనా చేస్తున్నా, ఆరాధనకు శరీరానికి సంబంధం లేదు, ఆస్పాదము కాకూడదు. శరీరము ఆరాధనకు ఆస్పాదము కాకూడదు. ఆయన మహారాజు అండి, ఆయన మహారాజు. 47వ కీర్తనలో 1వ వచనం 7వ వచనం, సర్వభూమికి మహారాజు వస్తున్నాడు అంటే తలలో వంచి, శిరస్సు వంచి, 2 చేతులు జోడించి ఆయన మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఇది పక్కన పడేసి మంచి డీజే సౌండ్, మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చే పాటలు సెలెక్ట్ చేసుకొని ఒక్క ఊపేస్తే రేపు నిత్య నరకాగ్నిలో అక్కడ కూడా డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా ఈ నాట్యం చేసే వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఆడికి వెళ్తుంది. వ్యభిచార సంబంధమైన దురాత్మ వారిలో ఉండి ఆ నాట్యం చేయిస్తుంది. శరీరము ఆత్మకు, ఆరాధనకు శరీరము ఆస్పాదం కాకూడదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీరు ఎవరైనా పర్వాలా, యేసుప్రభు చెప్పిన సత్యమే సత్యం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మకి శరీరాన్ని జోడించకూడదు. ఆత్మ సత్యముతో మిళితమవుతుంది. సత్యము అంటే ప్రభువారు ఆరాధింపబడాలి. ఆయన శరీరధారి అయి, వాక్యమై ఉన్న ఆ ప్రభు శరీరధారి అయి, నీ కోసం నా కోసం మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి ఆయన మొత్తబడి చచ్చిన మన జీవితాలకు నిత్య జీవం ఇవ్వడానికి తన ప్రాణమును ధారపోశాడు. తన రక్తాన్ని ఒలికించి మనల్ని పవిత్రపరిచిన ఆయన మన పాపమును బట్టి ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనములను బట్టి 3వ దినమున ఆయన లేపబడ్డాడు. పాపికి ఆరాధన జయోత్సవం ఇచ్చినాడు. సమాధి ఓడిపోయింది. మరణములను విరిచి ముచ్చుంజడై ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు గౌరవంగా, మర్యాదగా ఎలా ఆరాధించాలో దావీదు చేసిన నాట్యం అది రద్దు చేయబడి, అది కాదు ఆరాధన అంటే, ఇదిగో నేను యోహానుకు చూపిస్తున్నాను, ఆ 4 జీవులు 24 పెద్దలు కొలది కొలదిగా దేవదూతలు చేసిన ఆరాధన మీరు చేయండి అని మనకు చూపించాడు. అంతేగాని నేను దావీదు వల్ల నాట్యం చేస్తాను, అది ఉన్నప్పుడు ఇది ఎందుకున్నట్టు? మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నీకు తన సేవకుని ద్వారా చెప్పుచున్న ఈ మాటను బట్టి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆయన్ని శ్లాఘించాలి. రుచి చూచి ఎరిగి ఆయన దయాళుడై దయదలచి మన పాపములను ఇక ఎప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకొనను అని అంతగా క్షమించిన కరుణామయుని, కనికరము కలిగిన ఆ దేవునికి హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి.
ఇది కదా ఆరాధన అంటే. మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ముచ్చించయిని ఎలా పొగడాలి? జయశీలుడు కదా ఆయన, జయరాజు అనే కదా. జయధ్వనులతో ప్రభువును ఘనపరచాలి, ప్రభువును మహిమపరచాలి. ఇది కదా దేవుడు కోరుకునే ఆరాధన. చాలా సంతోషంగా ఈ మాటలు మీకు చెప్పాను ప్రియులారా. నిజమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఆరాధన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. థ్యాంక్ యూ.